గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇద్దరిట్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరుకున్నారు? ఫ్రెండ్స్ గ్యాంగ్ సర్కిల్ ఇద్దరికి లేరు. అంటే వాళ్ళ కమ్యూనిటీ అనేది కామన్. అది ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఇంటికి రావడము, చిల్ అవ్వడము, లేదా బయటికి వెళ్ళడము. నేను ఎందుకు అసలు ఇప్పుడు యూట్యూబర్స్ అయినా సీరియల్స్ వాళ్ళైనా చాలా మంది అవును, ఫేమ్ నాకు వచ్చాక గ్యాంగ్ ఫామ్ అయ్యి అందరూ కొలాబ్ అవుతున్నారుగా. అవును, నాకు సీరియల్స్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఉంటారు శారదమ్మ అని, గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళ మిస్సెస్ నేనంటే చాలా అభిమానం. ఆవిడ మాత్రం వీడియో కాల్ మాట్లాడతారు, నాతో బాగా మాట్లాడతారు, మా హస్బెండ్తో మాట్లాడతారు. ఆవిడైతే అమ్మ అమ్మ అని పిలుస్తాను. ఆవిడతో అయితే మాట్లాడతా కాల్స్లో. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం వైజాగ్ నుంచి మాట్లాడదామని అనుకున్నాం అంతే. సీరియల్స్లో వాళ్ళు నాకైతే మెసేజ్లు చేస్తారు, అక్క అక్క ఒక్కసారి కలుద్దాం మాట్లాడదామని. ఆ టైం నాకు రాలేదు. ఇంకా వాళ్ళు ఒకసారి అడిగారు వరలక్ష్మి వ్రతానికి లొకేషన్ పెట్టమని. ఆ టైంలో నేను బిజీ ఉండే. అంతేగాని ఎప్పుడు బయటికి వెళ్ళైతే నేను చేయలేదు, మాట్లాడలేదు, ఏమీ లేదు. ఇక ఈయనకి తెలిసిందల్లా ఒకటే, ఇల్లు ఆఫీస్, ఇల్లు ఆఫీస్. ఏదైనా గ్యాప్ వస్తే మీ ఇద్దరం బయటకు వెళ్తాం అంతే. సూపర్. యా, ఇద్దరు ఫైట్స్ స్టార్ట్ చేస్తుంది ఎవరు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనే. నిజమా? నేనే ఎలా డెఫినెట్లీ. ఒప్పుకుంటున్నారు? అసలుకి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. చాలా అంటే నిజం చెప్పాలి కదా, అవును. కెమెరా ముందైనా వెనకాలని ఒకటే చెప్పాలి, నేనే ఫైట్ చేస్తా. ఏదైనా ఫైట్ కొంచెం చేస్తుంది, స్టార్ట్ కూల్ చేసేస్తారు. మీరు ఎండింగ్ ఫినిషింగ్ ఇస్తారు. Yeah. అయిపోయింది చాలు. చాలా ఇంకా బస్ కరో. ఏదైనా ఒక పని మీద సంథింగ్ ఏదైనా కొంచెం గమ్మునే కారు లేకపోతే ఈయన కిందకి వెళ్ళి మీరు ఎందుకు తీరు అని అలా గొడవ స్టార్ట్ అవుతుంది. ఈయన వెళ్ళిపోతారు కిందకి, తర్వాత నన్ను ఐస్ క్రీమ్ షాప్కో లేకపోతే అక్కడికి అట్లా కూల్ అయితే బాగా చేస్తారు. సూపర్. పేషెన్సీ. ఓకే, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఎవరు? ఆయనే. అదైతే నేను ఆకారం ఏదో అంటే చూడు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని, నేను అది సామెతలు బాగా వచ్చు మీకు. అలా 2 వదలండి ఇంకా. ఏమీ లే, నాకు ఎగిరి పడుతుందని నాకు ఆకారం ఇలా కనపడుతుంది. ఏంటి సార్ అది అన్నట్టు? సార్ ఏంటి సార్ అది? అర్థం కాలేదు. ఆయన ఇలాగే అంటారు అప్పుడప్పుడు. మీరు అన్నారుగా, అదేనా? ఏంటి అది అర్థం ఒకసారి కాలేదు, చెప్పండి అలాగా. ఏంటి అంటారు. అదేదో అర్థం కాలేదు సార్. అవును, మధ్య మధ్యలో డైలాగ్ వేస్తుంటారు. ఏదో అన్నారు, ఏదో సామెత చెప్పారు ఇందాక. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ నాకు అనుగని ఉంటుందని. ఈయన బలం ఉన్నా కూడా అట్లా ఉంటారు. నేను ఏమి లేకపోయినా ఏదో చేసేస్తా, పొడి చేస్తా అని నేను పొడి చేస్తా. కాసేపు గొడవలు నాకు ఇష్టం ఉండవు. బేసిక్ ఎవరితో గొడవ పడాలి బేసిక్ గా బాయ్స్ ఏంది అని అవును అంటారు. అవును, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఏమైనా అయితే ఎవరు చూస్తారు. అబ్బా, సో తను ఉంది. ఇప్పుడు నేను ఏదైనా గొడవకి వెళ్ళి ఏదో చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ నేను రిటర్న్ ఇదంతా ఆ టైం తనతో స్పెండ్ చేస్తే అయిపోయింది కదా. ఏదైనా జాగ్రత్త, మీ హస్బెండ్ గట్టి పట్టుకోండి, తీసుకెళ్ళిపోతారు ఎవరైనా. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి ఎన్ని బస్ స్టాప్, ఇది ఇప్పుడు బస్ స్టాప్లు చాలా ఉంటాయి, బస్సు ఎంత తిరిగినా కూడా డిపోకే రావాలి. అలాగే ఆయన కూడా అంతే, ఎంత తిరిగినా మళ్ళీ ఇంటికే రావాలి. అదేదో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, అదే ఇది మల్టీప్లెక్స్ టీవీ మల్టీప్లెక్స్ డైలాగ్ ఉంటుంది. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా అని చెప్పి మల్టీప్లెక్స్ వెళ్ళడం మానేస్తాం అని. అలా ఏమి ఉండదు నాకు. ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే. నాకు ఆఫీస్ టైమింగ్స్ ఇంక ఇల్లే ఇంకా. చాలా అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి పర్సన్ లైఫ్ లో. నాకు ఏమనిపిస్తుంది అంటే నా ఫోన్ కూడా పట్టుకోరైనా ఫోన్ కూడా పట్టుకోరు ఎక్కువ కూడా తెలియదు నాకు. తన పక్కన ఇలానే కూర్చుంటా. నేనే ఇంకా ఇది ప్రేమించుకున్న కొన్ని రోజులు ఉంటది అంటారు, మీరేంటండి ఎన్ని రోజులైనా కూడా ఇంకా కొత్త పెళ్లి కొడుకులాగా. అవును, లైఫ్ పాప బాబు వచ్చిన తర్వాత చేరేసి వాళ్ళిద్దరు అడుగు కూర్చోపెట్టి మా ఇద్దరు కూర్చో. సూపర్. ఏదైనా తప్పు జరిగితే సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? నేనే చెప్తాను. సారీ తను చెప్తుంది. ఆయన తప్పు చేయరు మోస్ట్లీ. నేనే గమ్మున ఏదైనా మాట అన్నా లేకపోతే దానికి ఆయన వెళ్ళినా కూడా సారీ సారీ చిన్ను లవ్ యూ నాన్న, సారీ చిన్ను లవ్ యూ. మీరేంటండి సారీ లెస్ అనగానే ఓకే ఓకే అంటున్నారు. నాకు ఇష్టం ఉండదు సారీలు, థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏం సారీ చెప్పకు, నీకు రైట్ ఉంటుంది అనే రైట్ ఉంది నీకు అను అంట. ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, 10 times సారీ చెప్పు అంటే హీరో 10 times సారీ చెప్తారు. మీకు అలాంటివి ఏముండవా? అస్సలు సారీలు. ఈయన మంచి హీరో, మంచి హీరో. హీరోయిన్ బాధ పెట్టరు హీరోలు కూడా ఉంటారా? అంటే ఉంటారు కొంతమంది. సూపర్. మీ ఇద్దరిట్లో భక్తి ఎవరికి ఎక్కువ ఉంది? అవునా, పూజలు చేస్తారా?
బాగా చేస్తా. వరలక్ష్మి వ్రతం బాగా చూసాను చేసుకుంటా. నేను ఇన్స్టాగ్రామ్ లో. అవునా? లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం. నాకు లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు ఆ ఫోటోలో, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నేను లక్ష్మీదేవి అదే అంట, మంచిగా శారీ కట్టుకొని నగలేసుకుంటా అలా ఉంటా. మీకు అలా ఇష్టం కదా అలా చూడడం? నాకు ట్రెడిషనల్ లుక్ ఇష్టం. ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం. దానికి అలా సూట్ అవుతాయి శారీస్ అయినా తనకి. అట్లా ఒక చూడీదార్ వేసుకున్నా కానీ అలా సెట్. ఇంకా మోడర్న్ డ్రెస్లు అవి నాకు తెలిసి సెట్. నాకు మంచిగా నేను అసలు బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా అంటే చాలా అసలు చిన్న చిన్నగా వేసుకునేదాన్ని, కానీ అసలు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఎప్పుడు నేను ఇచ్చేసాను కూడా. నా కమ్యూనిటీలో పిల్లలకు ఉంటే కొంచెం నేను ఇవి వేసుకోను అని చెప్పి ఇచ్చేసాను అలాంటివన్నీ. ఓన్లీ చుడీదార్స్ అండ్ శారీస్ అంతే. మీ ఇద్దరిట్లో దానం చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ? దానం అంటే నార్మల్గా అది ఇచ్చిందని చెప్పకూడదు అని అనుకుంటాం. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అందుకనే నేను అలాంటి షూట్ అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇచ్చిందని మన కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. కానీ ఇప్పుడు అలా పెడితే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకే పెడుతున్నాం అని అంటారు. బట్ భగవంతుడికి తెలుసు కదా సాయం చేసే గుణం. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పుకోకూడదు. మాదేంటంటే మేము 10 రూపాయలు ఇచ్చినా కూడా భగవంతుడు వాళ్ళకి ఇంకా 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 హెల్ప్ చేయాలి అనేది నా మనసు ఉంటుంది. బట్ నేనైతే ఏదైనా దానం ఇచ్చినా కూడా కడుపు నిండడము అట్లా 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 ఏదైనా చేస్తాను. ఫస్ట్ టైం అనుకుంటున్నాను, ఒక మాట అయితే ఇచ్చాను సబ్స్క్రైబర్స్కి, తీసి వీడియో అయితే పెడతాను అని. అది నేనే లేట్ చేస్తున్నాను, ఇట్లా పేదవాళ్ళకి అన్నదానం చేస్తానని. అదొక్కటే నేనైతే పోస్ట్ చేస్తాను అంతే, ఇంకైతే ఏది చేయను. మీ ఇద్దరు ఇట్లా డామినేటింగ్ పర్సన్ ఎవరు? ఫొటోస్ లో కానీ పబ్లిక్ లో అటెన్షన్ గ్రాప్ చేసే వాళ్ళు మీరేనా? తనే డామినేట్ చేస్తుంది మ్యాక్స్. మేము జీవిత రాజశేఖర్ గారు. తనే డామినేట్ చేస్తుంది. వండర్ఫుల్, సూపర్. తన డామినేషన్ అనుకోను, ప్రౌడ్ నాకు బాగా అనిపిస్తుంది. తన పొగిడితే నాకు ఇష్టం, తను మెచ్చుకుంటుంటే నాకు బాగా అనిపిస్తుంది. నా వైఫ్ ప్రౌడ్ ఫీలింగ్. ఒక తండ్రికి తల్లికి ఎలా ఉంటుందో చిన్న పిల్లలు అడుగులు వేసినప్పుడు. ఇంకా మా వరుసలు అన్నీ అండి, ఇంకా మేము అంతే చిన్న పిల్లలం అయిపోతాం అప్పుడప్పుడు. చాలా క్యూట్గా మాట్లాడుకుంటాము. అప్పుడే మేము అప్పుడు నేనే ఈయన పాపలాగా ఇలా పడుకుంటాను, అట్లా సరదాగా మేము ఇంట్లో చాలా జోవియల్గా ఉంటాం. మా అబ్బాయి ఉంటాడు, అంటే ఇలా మా దగ్గరే ఉంటాడు బాబు. ఆ బాబు కూడా చూసి అమ్మ ఎంత బాగుంటారు మమ్మీ మీరు అని కూడా అంటూనే ఉంటారు. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా హస్బెండ్ అంటే చాలా అభిమానం, చాలా చాలా అభిమానం. అంత మంచి పర్సన్ ఎలా జల్లిడి పట్టావా అంటే అది ఒక కథ చెప్పాను ఆల్రెడీ, అందరికీ తెలిసిందే. మాదాపూర్లో ఇంత ఆనిముత్యం దొరికిందని చెప్పుకుంటూ ఉంటాను అనమాట. చాలా మంచి. వర్షం కురిసిన రాత్రిలాగా పట్టపగలు అంటే 6 o'clock 5:30కి మధ్యలో అనమాట, మార్నింగ్. నేను అప్పుడు గోప్రవేశాలకు వెళ్ళేదాన్ని. నేనే ఇంకా గోప్రవేశాలు కూడా వెళ్ళడం మానేశాను. అక్కడికి వెళ్ళిన సెల్ఫీలు దిగుతున్నారు నాతో. మేడం మీరు వచ్చారేంటి, రాజుగారు రాలేదని అడుగుతున్నారు. అయ్యా నేను అందుకనే అసలు ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఏమీ చేయట్లేదు. ఇంకా మా మమ్మీకి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కడుతున్నాము, అది అయిపోయాక ఇంకా హ్యాపీ. ఊర్లోనేనండి, ఏలూరు దగ్గరే. మాది ఏలూరు దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, మన భీమడోలు, ఏలూరు పక్కన. అక్కడ మా అమ్మగారి కోసం అదొకటి కడుతున్నాం. అది అయిపోయాక ఇక్కడ ఒకటి తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాం, పిల్లలిద్దరిని పెంచుకుంటూ. ఒక యూట్యూబర్గా ముందుకైతే వెళ్ళాలి, అదొకటైతే నాకు నేర్పించారు ఈయన. దీంట్లో ఫోకస్ చేయి, దీంట్లో ఫోకస్ పెట్టు, ఇప్పుడేం నువ్వు పైకి వస్తున్నావు అని చెప్పారనమాట. 1 month అయింది నేను యూట్యూబ్ పెట్టి కూడా, మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగా క్లిక్ అయింది. ఇంకా దీంట్లోనే వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎట్లా ఇంటర్వ్యూస్ అంతే. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్కి కానీ చూసే వాళ్ళకి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని ఊరికే గెలకకండి, మంచిగా హ్యాపీగా ఉన్నారు. అలా చాలా తక్కువ బయట మంచి మంచి పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు మంచి ఒకరిని అర్థం చేసుకొని చాలా మంచిగా ఉన్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది జెలస్గా ఫీల్ అవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు మీలాంటి వైఫ్ రావాలని, హస్బెండ్ రావాలని. సో దిష్టి తగులుతుంటుంది, అప్పుడప్పుడు తీయించుకోండి. డెఫినెట్లీ. నేనైతే సొసైటీకి ఒకటే చెప్తానండి, ఏంటి అంటే ట్రాన్స్ అయినా ఒక అమ్మాయి అయినా విధిరాతను ఎవరు తప్పించలేము. మేమైతే కావాలని అయితే మారం కదా, మాకు ఒక లైఫ్ ఉండాలని మేమే కోరుకుంటాము. అటు తల్లిదండ్రులు వెళ్ళేసి, ఇటు సొసైటీ కూడా మమ్మల్ని చిన్న చూపు చూసి, ఇట్లా వచ్చిన వాళ్ళని కూడా సూటుపోటి మాటలతో అనేసి మా లైఫ్ని కూడా లాగేసుకుంటే ఇక మాకు లైఫ్ ఎక్కడ ఉంటుంది. అందుకనే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, చూడండి, చూసి వాళ్ళని బ్రతకనివ్వండి. యాజ్ ఏ ట్రాన్స్గా చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టద్దు. అది ఒక అమ్మాయి అయినా, ఒక ట్రాన్స్ అయినా, ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఎలాంటి లైఫ్ అయినా కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు. కాబట్టి చూడండి, చివరి వరకు చూసి తప్పైతే అప్పుడు అనుకోవచ్చు.
యాజ్ ఏ మెచ్యూర్డ్గా మేము ముందుకెళ్తున్నాము. అందరితో మమ్మల్ని కంపేర్ చేయొద్దు. ఎవరి లైఫ్ ఏమో మాకు తెలీదు. డెఫినెట్లీ మేము చనిపోయే వరకు హ్యాపీగా ఉంటాం. ఇదైతే సొసైటీకి నేను ఇచ్చే మెసేజ్. ఇక పెట్టుకుంటారా, పెట్టుకోండి, నో ప్రాబ్లం. మెసేజెస్ పెట్టుకున్నా కూడా మాకు నో ప్రాబ్లం. పెట్టండి మెసేజెస్. తిన్నారా అంకిత గారు, ఏం చేస్తున్నారు, ఫోన్ చేశారా, కానీ అన్నగారికి తినిపించారా, ఇలాంటివి అడగండి. చాలా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఒక 10 మంది చెడ్డ వాళ్ళు ఉంటే సొసైటీ అంత చెడ్డది కాదు. ఆ 90% ఇప్పుడు నేను ఎక్కడైనా కనపడినప్పుడు ఆ ప్రేమ, ఆ అభిమానం, నేను మారాను అన్నదానికి ఇప్పుడు మా అమ్మగారి కళ్ళల్లో కూడా తెలియని ఆనందం. ఇంటికి వెళ్తే ఒకప్పుడు నేను చీర కట్టుకుంటే మా అమ్మగారు చూసేవారు కాదు. అట్లాంటిది ఈరోజు ఇలా కట్టుకున్నావు ఏంటి అని 10 సార్లు ఆ వీడియో చూస్తున్నారు. ఆ హ్యాపీనెస్, ఆ గౌరవం నాకైతే ఈయన నుంచే వచ్చింది. ఒక వైఫ్గా నాకు ఈయన నుంచి ఒక మంచి గౌరవం వచ్చింది. డెఫినెట్లీ దాన్ని అయితే కాపాడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ కపుల్, ఇలాగే ఉండండి. డెఫినెట్లీ అప్పుడప్పుడు మంచిగా మాకు ఇంటర్వ్యూస్ ఇస్తుండండి. షూర్ అండి. నెక్స్ట్ మీ లైఫ్ లో ఇంకొక చిన్న బాబు యాడ్ అవ్వాలని కోరుకుంటున్నా. సుమన్ టీవీకి కూడా ఇప్పుడు చెప్తున్న మీడియా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు, ఈ మీడియాకి, అట్లనే సుమన్ టీవీ వాళ్ళకి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.